కొంచెం అప్. డన్, ఫ్రేమ్ ఓకే. సో హలో గాయ్స్, నేను మీ అల్లరి ఆరతి. మళ్ళీ ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ వీడియోతో అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. సో మన స్కూల్స్ లో, కాలేజెస్ లో, జాబ్స్ లో ఎక్కడైనా సరే బాయ్ బెస్టీస్ అనే వాళ్ళు తప్పకుండా ఉంటారు కదా. సో అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయ్ బెస్టీస్ ని మీ అందరికీ చూపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అండ్ గర్ల్స్ ఫ్రెండ్షిప్ లో ఎంతైతే బాండింగ్ ఉంటుందో బాయ్స్ ఫ్రెండ్షిప్ లో కూడా అంతే బాండింగ్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన సీన్ అండ్ ఫేవరెట్ డైలాగ్ ని కూడా కామెంట్స్ లో పెట్టేయండి. అండ్ అలాగే మీ బాయ్ బెస్టీస్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎండింగ్ వరకు చూడండి, పక్కాగా నవ్వుకుంటారు. అండ్ ఇంకొకటి చేస్తారా ప్లీజ్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసుకోండి. మీకు అర్థమవుతుందా? సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడి కాలర్ ట్యూన్ ఒకటి. రే ఎక్కడ్రా? నీ గుండెల్లో. తూ ఎదవా, పొద్దున మొదలెట్టేసావా నీ పులిహోర? ఎక్కడున్నావు చెప్పు. వచ్చేస్తున్నానే, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. హాయ్. ఏంట్రా ఇంత లేటు? కాలేజ్ కి టైం అవుతుంది, పదా. ఏ నడుస్తూ వద్దు, ఆటోకి వెళ్దాం. ఏ అంటే నువ్వు నడిస్తే నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి. రామచంద్ర ప్రభు, ఇలాంటి సొల్లు డైలాగులు వినే కంటే ఆటో ఎక్కెళ్ళిపోవడమే బెస్ట్, పద. ఏరా లంచ్ అయ్యవా? నువ్వు చేసావు కదా ఫ్రెండ్, నా కడుపు నిండిపోయింది. ఎదవటి లాడక, టైం దొరికితే చాలు పులిహోర కలిపేస్తావు. నిజమేనా బాబు? ప్రతిసారి పులిహోర కలుపుతున్నా అనుకుంటున్నా, కానీ నువ్వు నాకు ఎంత ఇంపార్టెంటో నీకు అర్థం కావట్లేదు. అచ్చా, ఒకసారి కళ్ళు మూసుకో. ఏం కనిపిస్తుంది? ఏం కనిపించడంలే, మొత్తం చీకటి. సేమ్, నువ్వు లేకపోతే నా జీవితంలో మొత్తం చీకటే. అయితే కళ్ళు దొబ్బినట్టున్నాయి, వెళ్ళి చెకప్ చేయించుకోరా యాదవ్వా. ఇంకేంట్రా సంగతులు? ఏం లేదు ఫ్రెండ్, ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని క్రష్ లిస్ట్ లో యాడ్ చేశా. ఎలా చెప్పాలా అని భయం వేస్తుంది. భయం ఎందుకురా, చెప్పే. సరే అయితే నీతో ప్రాక్టీస్ చేస్తా. ఐ లవ్ యూ. బానే చెప్పావు కదా, ఇప్పుడు వెళ్తా నాకు చెప్పే. ఆల్రెడీ చెప్పేసాగా. ఎప్పుడు? ఇప్పుడే. ఏంటి ఫ్రెండ్ అలా చూస్తున్నా? ఎస్ చెప్పాలనా, నో చెప్పాలనా? కాదురా, నేను చెయ్యితో కొట్టాలా చెప్పుతో కొట్టాలని చూస్తున్నాను. ఫ్రెండ్స్ తో ఫ్లర్టింగ్ ఏంట పనికి మాలినదవా? అయినా ఇప్పటి వరకు పులిహోర అనుకున్నాను, ప్రపోజల్ వరకు వచ్చేసావా? నీకు విషయం తెలుసా? ఫ్రెండ్స్ ప్రేమించుకోవచ్చు, అలాగే పెళ్లి కూడా చేసుకోవచ్చు అంట. ఆహా, ఇప్పుడు నేను చేస్తాను రా నీకు పెళ్లి. నిన్ను ఆగరే. ఫోన్ ఎక్కడ పెట్టాను? ఛా, ప్రతిదీ ఎందుకంత జిడ్డుగా ఉంది? కిచెన్ లో కూడా ఇదే సిచ్యువేషనా? దేవుడా, ఈ వింటర్ నా స్కిన్ పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. నాకు మాయిశ్చరైజర్ కావాలి, కానీ ఇలాంటి గ్రీజీ మార్క్స్ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నా స్కిన్ మాయిశ్చరైజర్ గా ఉండే ఒక సొల్యూషన్ చెప్పు దేవుడా. అక్క, నువ్వు అంతలా ఇబ్బంది పడకు. ఈ మామా ఎర్త్ బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని యూజ్ చేయి. వావ్, చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది అండ్ నా స్కిన్ లో ఈజీగా డ్రైన్ అయిపోయింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఆల్ పర్పస్ క్రీమ్ కాబట్టి నా ఫేస్ అండ్ బాడీ కూడా యూస్ చేసుకోవచ్చు.
ఇందులో బీట్రూట్ ఉంటుంది కాబట్టి మనకి నేచురల్ గ్లోయింగ్ అయితే ఇస్తుంది. అండ్ ఇందులో హైలరోనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా అండ్ సాఫ్ట్ గా ఉంచుతుంది. ఇది విటమిన్ సి తో ఎన్రిచ్ చేయబడింది కాబట్టి మన స్కిన్ ని బ్రైట్ చేస్తుంది. అలాగే ఇందులో టర్మరిక్ కూడా ఉంటుంది కాబట్టి మన స్కిన్ లో ఉన్న నేచురల్ గ్లో ని రివైవ్ చేస్తుంది. ఈ మామా ఎర్త్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ లో 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవే విటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్, కోకో రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్, రైస్ డ్యూయి బ్రైట్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్, బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇంకా ఎలాంటి ఎంబారసింగ్ మూమెంట్స్ లేవు విత్ మామా ఎర్త్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇది లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఫర్ మై మెస్ ఫ్రీ డే. ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మామా ఎర్త్ యాప్ లో గానీ వెబ్సైట్ లో గానీ నా ప్రోమో కోడ్ allari2025 ని యూస్ చేస్తే మీకు 20% ఆఫర్ కూడా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న స్టోర్స్ లో ఈ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయో లేదో నాకు చెప్పడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. బాయ్ బాయ్. రే ఏంట్రా, ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, సడన్ గా ఇంటికి వచ్చేసావు? చెప్తానులే గానీ నీ డ్రెస్ ఏంటే? నా డ్రెస్ కి ఏమైంది? బానే ఉంది కదా. అని నువ్వు అనుకుంటే సరిపోదు, నేను ఎక్క లూజుకుంది. వెళ్ళి చున్నీ వేసుకొని రా. చున్నీయా? రే ఫ్రాక్ మీదకి ఎవరు చున్నీ వేసుకోరు. ఎవరి గురించో నాకు ఎందుకు, నా ఫ్రెండ్ పద్ధతిగా ఉండడం నాకు కావాలి. ఫ్రాక్ మీదకి చున్నీ వేసుకోవడం ఫ్యాషన్ సెన్స్ కాదురా బాబు. నువ్వు ఎక్కువ మాట్లాడక, వెళ్ళి వేసుకొని రా, లేదంటే వెళ్ళిపోతా. వద్దులే ఉండు, వేసుకొస్తా. ఇప్పుడు ఓకేనా? నాట్ ఓకే. మొహానికి బొట్టేది, చేతికి గాజులేవి. నువ్వేమైనా అబ్బాయి అనుకుంటున్నావా? అవన్నీ ఎందుకురా, ఇంట్లోనే కదా ఉన్నాను. అమ్మాయిలు ఇంట్లో అయినా బయట అయినా ఒకలాగా ఉండాలి. నువ్వు వెళ్ళి చెప్పించాయి. లక్షణంగా ఉన్నావు. సర్లే గాని నువ్వెంతకీ ఎందుకు ఇంత సడన్ గా వచ్చావో చెప్పు. ఏం లేదు, ఈ మధ్య రాత్రులు 11, 12 వరకు ఆన్లైన్ లో ఉంటున్నావు. ఆ సంగతి ఏంటో చూద్దామని మీ అమ్మతో మాట్లాడడానికి వచ్చాను. అయినా నీకు అర్ధరాత్రి వరకు ఆన్లైన్ లో పని అంటే ఈరోజు మీ అమ్మకి చెప్పి రేవిట్టేస్తాను. రే అంత పని చేయకరా బాబు, నీకు దండం పెడతాను. రేపటి నుంచి అదే ఈ రోజు నుంచి రాత్రి 9 గంటలకే నిద్రలోకి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళకపోతే మీ అమ్మకి చెప్పడానికి నేను వస్తాను. నా ఫ్యామిలీ కన్నా ఈ ఫ్రెండ్ గాడు స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఆర్తి, ఏంట్రా ఏమైంది అంత చెరగొన్నావు? నా మూడ్ ఇప్పుడేం బాలేదు, తర్వాత మాట్లాడదాం వెళ్ళు. ఏమైంది? అంతా ఓకేనా లేకపోతే ఏం ప్రాబ్లమా? రే నేను ఇప్పుడేం మాట్లాడలేను, ప్లీజ్ నన్నేం అడక్కు, తర్వాత మాట్లాడదాం. అది కాదే చెప్పేది. రే నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? ఎందుకురా ఇందాక నుంచి నా బుర్ర తినేస్తున్నావు? ఊరికే డిస్టర్బ్ చేస్తున్నావు చెప్తుంటే. ఏంటో ఈ ఫ్రెండ్స్ కొంచెం కూడా అర్థం చేసుకోరు. అయినా ఇప్పుడు వాడి మీద నేనెందుకు అంత గట్టిగా అరిచేశాను? ఆర్తి, నీ ఫ్రస్ట్రేషన్ ని వాడి మీద ఎందుకు చూపిస్తున్నావు? రే ప్రసాద్, సారీరా, నేనేదో మూడ్లో ఉండి అనవసరంగా నీ మీద కోపం చూపించాను, ఏమనుకోవద్దు. పర్లేదులే, నన్నే కదా తిట్టావు, ఏమనుకోను. నీకు చెప్పలేకపోతున్నాను కానీ ఈరోజు ఎందుకో నేను చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను, అందుకే అలా. అర్థమైంది, నువ్వేదో పర్సనల్ ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు, అందుకే నీ మూడ్ స్వింగ్స్ అలాగున్నాయి. అవునా? అవునరా, నీకెలా తెలుసు? ఎన్ని ఇయర్స్గా నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? థ్యాంక్ యూ రా ఫర్ యువర్ అండర్స్టాండింగ్. పర్లేదులే, ఇదిగో ఈ చాడు తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ రా, నీలాంటి అండర్స్టాండింగ్ బెస్టీ ఉండడం నా లక్కీ. సర్లే, ఇందాక తిట్టిన మాటలను గుర్తున్నాయి, తర్వాత చెప్తా నీ పని. ఒరే ఇప్పుడే కదరా నేను పొగిడాను. సరదాగా అన్నానులే, పద వెళ్దాం.
పొద్దున్నుంచి ఫోన్ చేస్తున్నాను, అంత బిజీ అంటే ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఇంట్లో వాళ్ళతో చిన్న డిస్కషన్ రా, అందుకే కొంచెం బిజీ. ఏమైంది? ఏం లేదు, మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరం కలిపి అరకు వెళ్దామని ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. ఆ, నేను కూడా వెళ్తానని మా వాళ్ళని ఒప్పించేసరికి ఈ టైం అయింది. మరేమన్నారు, ఒప్పుకున్నారా? నేను అంతలా అడిగిన తర్వాత కూడా ఒప్పుకోకుండా ఉంటారా? ఫైనల్ గా ఒప్పేసుకున్నారు. నేను అరకు వెళ్ళబోతున్నాను. అంత సంబరపడిపోకు, నీకు ఇంకా అసలు వాడి నుంచి నీకు పర్మిషన్ రాలేదు. అసలైన వాడా? ఆడవుడు నేనే. నువ్వా? ఏం మాట్లాడుతున్నావురా? నేను ట్రిప్కి వెళ్తానంటే నువ్వెందుకు వద్దంటావు? అదంతే, నేను వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్తే నాతోనే వెళ్ళాలి. ఇదెక్కడ గోల్రా సామి? పోనీ నువ్వు కూడా నాతో పాటు రా, ఇద్దరం కలిపి వెళ్దాం. నేను రానే, నాకు మూడు లేదు ఇప్పుడు. మూడ్ లేదా? ఊరే నీకేమైనా మెంటలా? నువ్వు రానంటున్నావు, నన్ను వెళ్ళొద్దంటున్నావు, ఏంటి అసలు? దీనికోసం ఇప్పుడు అంత డిస్కషన్స్ చేయక. నేను నీకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళకుండా మూసుకొని ఇంట్లో ఉండు. నాకు తెలియకుండా వెళ్ళావని తెలిసిందో, నా సంగతి తెలుసు కదా. ఛ! ఈ సైకో నా కొడుకున్నాడే, వీడికి బుర్ర దొబ్బినట్టుంది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో వీడికే తెలియదు. చేత్తనా. నేను ఇంకా లైన్ లోనే ఉన్నాను, అన్ని వినిపిస్తున్నాయి. సార్, మిమ్మల్ని కాదండి, వీధిలో ఏదో పిచ్చి కుక్క అరుస్తుంటేను దాన్ని తడుతున్నాను. ఆహా, రేపు ప్రతి 5 నిమిషాలకి ఒకసారి కాల్ చేస్తాను. లిఫ్ట్ చేసి ఎక్కడున్నావో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సరే సార్, తప్పుతుందా? తప్పకుండా. ఛ! రే, నీకు విషయం తెలుసా? నేను 2 kgs వెయిట్ పెరిగా. అవునా? ఆ, ఇలా తోస్తే తెలిపోతున్నావు, 2 kgs వెయిట్ పెరిగావా? పదే. రే, బస్సు అటువైపు వస్తుంది. అవునే. మరి నేనెలా రావాలి? ఈ కన్నాలు ఉన్నాయిగా, అందులో నుంచి వచ్చే. ఆ? నీ హైట్కి నీ పర్సనాలిటీకి చాలు ఈ గ్యాప్. ఉరే నిన్ను. హలో, చెప్పరా? ఎక్కడున్నా? మేడ మీద. అర్జెంట్ గా కింద దిగు. ఆ, ఏంటి? దిగే చెప్తాను. ఏహే, చెప్పు. అబ్బా చెప్తాను, వెళ్ళే. ఆ, సరే సరే. పరిగెట్టే బేగా. ఆ, వెళ్ళిపోయావా? వచ్చేసాను రా. ఇంతకీ ఏమైంది? అమ్మయ్యా, ఏం లేదే, బయట గాలి ఎక్కువ వేసేస్తుంది. ఎక్కడ నువ్వు బయట ఉంటే ఎగిరిపోతావని లోపలికి వెళ్ళిపోమని చెప్పా. ఒరేయ్, నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? అసలు కళ్ళ కనబడతాను కదా, నలకలాగా ఎంత ఉంటావు బక్కదానా. ఫోన్ పెట్టే. వేస్ట్ ఫెలో, నన్ను ఎప్పుడు ఏడిపించడం మేరా నీ పని. బాగున్నాయారా? బాగున్నాయి చిన్న బొమ్మలు. ఎక్కడ పెడతావు? నేనా అప్పాయిన పెడదాం అనుకుంటున్నా. హే, ఫ్యాన్ తగిలేసి. ఏంటే, నేను సరదాగా నిజంగా నీ హైట్ ఫ్యాన్ తగిలేస్తుంది అనుకున్నావా? పొట్టి బొడంకాయ. ఒరే నిన్ను. అమ్మా, మా ఫ్రెండ్స్ అందరం కలిపి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. అవునా, ఎవరెవరు వెళ్తున్నారు? ఆగు, నీకు లిస్ట్ చెప్తా. ఐషు, పింకీ, నిఖిల్, నాని. వీళ్ళంతా కాదు గాని భార్గవ్ వస్తున్నాడా? హా, వాడొస్తే పర్వాలేదులే, వెళ్ళు. సరే. ఎక్కడికి వెళ్తున్నావే? నేనా, మా ఫ్రెండ్స్ అందరం కలిపి లంచ్, బీచ్ ప్లాన్ చేసుకున్నాం రా. భార్గవ్ వస్తున్నాడా? వాడు రాకుండా నేను ఎక్కడికైనా వెళ్తానా? వాడు లేకుండా నువ్వు వెళ్తానన్నా ఇంట్లో కూడా ఎవరు పంపించర్లే. అది మాకు తెలుసు, నువ్వేలే. ఏమా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నావా? అవును డాడీ. భార్గవ్ ఆ, వస్తున్నాడు. ఏంటో మీకు నా మీద కన్నా వాడి మీద నమ్మకం ఎక్కువైపోతుంది. ఏం లేదమ్మా, వాడు వస్తున్నాడంటే మాకు కొంచెం ధైర్యం. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని, దగ్గరుండి ఇంటికి దింపుతాడని, అందుకే. సరే సరేలే, వెళ్తాను. బాయ్. బాయ్.
ఏంటోరా బాబు, మా ఫ్యామిలీ అందరూ నీ ఫ్యాన్సే. నువ్వు వస్తున్నావంటేనే నన్ను బయటకు పంపిస్తున్నారు. మరి ఏమనుకున్నా మన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. చాలే గాని ఈ రోజు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయాలరా. దొరికిందో ఛాన్స్ అని రెస్టారెంట్లో ఏది పడితే తినేక అసలే నీకు హెల్త్ బాగాలేదు. సరే. బీచ్కి వెళ్ళామా, ఇసుకలో ఆడుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. రే, నేను ఇంకా చిన్న పిల్లని అనుకుంటున్నావేంట్రా ఇసుకలో ఆడుకోవడానికి? అసలే బీచ్ లో మనకి చాలా రోజులైంది, ఒక్కసారి తడుస్తాను రా. ఎక్స్ట్రా చేయక, డ్రెస్ తడిసిపోతే ఇంటికి ఎలా వస్తావు? నిన్ను ప్రొటెక్ట్ చేయడమే నా రెస్పాన్సిబిలిటీ. సరేలే, ఏడుపు మొహం పెట్టక, తడుద్దు గాని నా హుడీ ఇస్తాను. మరి నువ్వేం వేసుకుంటావు? లోపల టీషర్ట్ ఉందిలే, అయినా నేను అబ్బాయిని, ఎలాగున్నా పర్లేదు. నీలాంటి కేరింగ్ ఫ్రెండ్ ప్రతి అమ్మాయికి ఉండాలిరా. సర్లే పదా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చేతి గాజులు, బొట్టి కాట్. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? బయటైనా ఇంట్లోనే ఒకలాగా ఉండాలి. నువ్వు నోరు మీరా, నువ్వు నోరు మై, మొహం పగిలిపోద్ది. నీ బొందరా, నీ బొందా. ఎలా కనిపిస్తున్నాను? సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు రావట్లేదా? అండర్స్టాండింగ్ బెస్టీ. అమ్మా తల్లి, ఇంగ్లీష్ లో చంపుతామా?